ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ యోగ పరంపరలో కర్మయోగం పార్ట్ 1 గురించి మీ యొక్క సందేశం సార్. కర్మయోగము పార్ట్ 1లో 4 స్టేజీలు ఉన్నాయి. ఏ స్టేజ్ గురించి చెప్పాలంటే, అయ్యా నువ్వు ఎవరికి మంచి చేయలేకపోతే చేయొద్దు, చెడు మటుకు చేయొద్దు నాయనా, ఏ ప్రాణిని హింసించద్దు నాయనా అని చెప్పేసి చెప్తారు. ఇది కర్మయోగం పార్ట్ 1లో ఏ స్టేజ్ అన్నమాట. అది వాడు అభ్యాసం చేయగా కొన్ని జన్మలు అయిపోతాయి. ఆ తర్వాత ఏం చెప్తారంటే, స్టేజ్ 2లో నువ్వు పక్కవాడికి మంచి చేయడానికి పూనుకో, నీకు కూడా మంచి జరుగుతుంది. నువ్వు ఎంత మంచి చేస్తే నీకే అంత మంచి జరుగుతుంది. కనుక ఉపకారం చెయ్యి, ఆ వీధులు సరిగా ఊడ్చు, చెట్లు పెట్లు, మరి అందరికీ అన్నదానం చెయ్యి, ఏదో వస్త్రదానం చెయ్యి. నువ్వు సంఘం సంగతి చూసుకోవాలి, అప్పుడే నీ సంగతి కూడా నువ్వు సంఘం చూసుకుంటుంది. నువ్వు ఇంకా బాగా జీవించగలవు నాయనా అని స్టేజ్ 2 చెప్తారు. ఈ స్టేజ్ 1లో స్టేజ్ 2లో ధ్యానము, ఆత్మజ్ఞానం ఇవన్నీ రావు. ఇంకా చిన్న స్టేజ్లో ఉన్నాడు వాడు. ఇంకపోతే స్టేజ్ 3లో ఏమని చెప్తారంటే, నువ్వు కర్మలు చేస్తుండే మంచి కర్మలు, వాటి ఫలితాలని ఆశించకు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో కృష్ణుడు ఈ 3వ స్టేజ్ గురించి చెప్పాడు. అలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత, ఎందుకంటే కర్మ ఫలాలు వచ్చి తీరుతాయి. నువ్వు ఎలాంటి కర్మ చేస్తావో అలాంటి కర్మ ఫలాలు వచ్చే తీరుతాయి. జీసస్ క్రైస్ట్ చెప్పాడు, యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఎలాంటి విత్తును విత్తుతావో అలాంటి చెట్టుని పొందుతావు. కనుక నువ్వు వేప విత్తు విత్తి మరి చెట్టు వస్తుందేమో అని భయపడవలసిన అవసరమే లేదు, వేప చెట్టే వస్తుంది. కనుక నువ్వు అందరికీ మంచి చేస్తే నీకు అందరి మంచి చేసే తీరుతారు. దాని గురించి ఆలోచనల్లో మళ్ళీ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, నీ శక్తిని వ్యర్థం చేసుకోవద్దు. కనుక కర్మ ఫలితాలను ఆశించవద్దు నాయనా, కర్మ చేయడంలోనే నీ యొక్క జీవితాన్ని నిమగ్నం చెయ్యి, మంచి శుభకర్మలను చేయడంలోనే. కనుక ఇది 3వ స్టేజు కర్మయోగం పార్ట్ 1లో. కర్మయోగం పార్ట్ 1లో డి స్టేజ్ ఏంటంటే, నువ్వు కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయి నాయనా, నేను అనేది లేకుండా చెయ్యి. అది చాలా కష్టం, కానీ వీళ్ళందరికీ చెప్తారు అదొక లక్ష్యంగా. ఎలాగంటే, నువ్వు ఐఏఎస్ పాస్ కావాలి అని చెప్పినప్పుడే వాడు మిగతా ఏదో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గ్రేడ్ 1 ఏదో పాస్ అవుతాడు వాడు. కానీ అది లక్ష్యం, ఆ సిలబస్ లక్ష్యంగా పెట్టుకోవాలి. కనుక ఈ విధంగా కర్మయోగం పార్ట్ 1లో 4 స్టేజీలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.